యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టియున్న ఒకని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును మనం ధ్యానించినట్లయితే నిస్సహాయ స్థితిలో, నడవలేని స్థితిలో క్రీస్తు నొద్దకు తీసుకురాబడిన పక్షవాయువు వ్యక్తిని ధైర్యపరుస్తూ యేసుక్రీస్తు ఈ మాట పలకడం ఇక్కడ జరిగింది. అలా పాపములు క్షమింపబడాలంటే యేసుక్రీస్తు నొద్దకు రావాలి, క్రీస్తు నందు నమ్మిక ఉంచాలి. యేసుక్రీస్తు విస్తారముగా నీవును ప్రేమించాలి. చెడుతనమును విడిచిపెట్టి మారు మనసు పొందాలి. నీవు స్వస్థత, సమృద్ధి, సంతోషం, ఆశీర్వాదం, నిత్య జీవం ఇవన్నీ పొందుకోవాలంటే ముందుగా నీ పాపములు క్షమింపబడాలి. కనుక నీవు ఎంత పెద్ద ఘోర పాపివైనా సరే నేడు క్రీస్తు నొద్దకు రమ్ము. ఆయన నీ పాపములు క్షమించుటకు అధికారము కలవాడు కనుక తప్పక నిన్ను క్షమించును, రక్షించును. నీ జీవితమును పరిశుద్ధపరచి గొప్ప కార్యములు నీ ఎడల జరిగించుటకు ఆయన చాలినవాడు. ఎటువంటి రోగశయ్యము నీలో ఉన్నను దేవుని యొద్ద సమర్పించు. ప్రతి బలహీనత, రోగము నీ నుంచి దేవుడు దూరపరచును. యెహోవా రాప, స్వస్థపరచు దేవుడు ఆయన. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితంగా ఉందురు. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడు సెలవిచ్చును. శతాధిపతిని దాసుని రోగమునకు కూడా మాట మాత్రమే సెలవిచ్చి బాగు చేసిన ఆ యేసయ్య నీ రోగమునకు కూడా మాట మాత్రము తన వాక్కును పంపి బాగు చేయడానికి ఆయన చాలినవాడు. నీకు తోడై ఉండి నీ ప్రతి బలహీనతను దేవుడు తొలగింప చేయను. విశ్వాసముతో ఆయన వైపు చూడు. యేసు రక్తము ద్వారా నీకు విడుదల, విమోచన, ఆరోగ్యము దేవుడు దయచేయు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది నీ దేవుడు సెలవిచ్చినాడు కనుక ఆయన కృప కొరకు నీవు ప్రాకులాడు. బలహీనతను, నీ ప్రతి వేదనను, నీ ప్రతి రోగమును దేవుని యొద్ద సమర్పించు. నీ బాధ నివారణ, నీకు స్వస్థత కలుగునుగా. కానీ దేవుడు నిన్ను చూచి పలుకును. స్వస్థత అప్పుడు నీకు శీఘ్రముగా లభించును. నిన్ను ఎన్నడూ ఆయన విడువడు, ఎడబాయుడు. కనుక నీవు ఆయన వైపు చూడు. నీ ప్రతి మొరను ఆయన నిశ్చయముగా విని కరుణించును. ఎందుకంటే రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. రోగాశయం మీద యెహోవా ఆదరించును. రోగము కలుగగా ఆయనే స్వస్థపరచు దేవుడు కనుక ఆయన వాక్కును పంపి నిన్ను బాగు చేయడానికి ఆయన మాత్రమే చాలినవాడు. నేను నీకు ఆరోగ్యమును కలుగజేసి నీ గాయమును మాన్పేదేను, ఇదే యెహోవా వాక్కని దేవుడే కదా సెలవిచ్చినారు. నీ బాధలో ఆయన వాక్యం మాత్రమే నీకు నెమ్మదిని కలిగించును. కనుక బాధపరచుబడు వారి మొరను దేవుడు వినుదేవుడు. ఆయన నీ మొర నిశ్చయముగా విని నిన్ను కరుణించును. కనుక ఆయన యొద్దకు చేరి నిన్ను మొరలిడు. తప్పక దేవుడు నీ మొర విని నీకు స్వస్థతను, ఆరోగ్యాన్ని సమృద్ధిగా కలుగజేసి నిన్ను దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.